ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సభ ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. శ్రీ నరేంద్ర మోడీ గారు మే 10 సాయంత్రం 4 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో వారు ప్రసంగిస్తారు. పెద్ద బహిరంగ సభ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. అందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయమని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఆ యొక్క ప్రధానంగా తెలంగాణ వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం, వికసిత్ భారత్ కోసం భారతీయ జనతా పార్టీ, మోడీ కోసం, దేశం కోసం నరేంద్ర మోడీ, మోడీ కోసం మనం అనే పేరుతోని మేము ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అసలు 10 ఏళ్ళు పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలలో ఆదరణ కోల్పోవడానికి. ఈ 2.5 సంవత్సరాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క ఆదరణ కోల్పోయింది. అన్ని అబద్ధాలే, నోరిప్పితే అబద్ధాలు. చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. అసలు రేవంత్ రెడ్డి అంత తుపాకీ రాముడు ఇంకోడు లేడు. ఆయనే ఎన్నికల ముందు సిబిఐ ఎంక్వైరీ పెట్టు, అసలు మన కాళేశ్వరంలో ఈయన అరెస్ట్ చేయాలి, ఇదైంది. తర్వాత ఇంకా మిగతా 10 ముచ్చట్లు చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయనకు సిబిఐ ఎంక్వైరీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి 2 ఏళ్ళు పట్టింది ఆయనకు. అంటే ఎంత స్లో మనిషి ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అంటే తప్పించుకోవడం చాతగా. పైకి మాటలకు మాత్రం మేము బీఆర్ఎస్ అంటే మేము చాలా అది చేస్తాం, ఇది చేస్తాం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. అరే మీకేమన్నా ఇది ఉందా అని నేను అడుగుతున్నా. మీ చేతిలో సర్వ హక్కులు ఉన్నాయి. హోమ్ మినిస్ట్రీ ఉంది, పోలీస్ ఉంది, సిఐడి ఉంది, అన్ని రకాల యొక్క యంత్రాంగం ఉన్నది. నువ్వు అరెస్ట్ చేయలేక చాతగాక ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తలేదా అంటావు. ఎందుకనంటే నరేంద్ర మోడీ వారు వస్తున్నారు ఇక్కడికి. వారు తెలంగాణకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించబోతున్నాడు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి ఒక గాలి మాటలు మాట్లాడుతున్నాడు. రోడ్స్ కానీ, తెలంగాణలో రైల్వేస్ కానీ, తెలంగాణకు ఏదైతే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఇచ్చిన యొక్క హామీలను నెరవేర్చడంలో కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా చురుకుగా ఉంది. 15 లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికి తెలంగాణకు తీసుకురావడం జరిగింది. మీరేం చేసిండ్రు? మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఏమైంది? రైతు బంధు ఇప్పటి వరకు ప్రతి సీజన్లు ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు. మొత్తం మొన్న వేసిన సగం వేసిండు. మళ్ళీ మేమని నిన్న వరంగల్లో మీటింగ్ పెట్టి మేమేదో చేయబోతున్నామని. అంటే అన్నీ అబద్ధాలే, డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిదీ కూడా. ఇవాళ 100% బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 2 కుమ్మక్క అయిపోయి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే వాళ్ళకి భయం అయిపోతున్నది. బీజేపీ ప్రభంజనం వీస్తున్న దేశమంతా, బెంగాల్లో, అస్సాంలో, పక్కన కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏదైతే విస్తరిస్తున్నది. కాబట్టి తెలంగాణలో తప్పక నెక్స్ట్ వస్తుందని చెప్పి ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నమ్ముతున్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. అందుకోసమే దీనికి పోయిన ఎలక్షన్లప్పుడు కదా అన్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటే అయ్యో ప్రజలు నమ్మింది కదా, ఈసారి కూడా నమ్మిద్దాం. అరే ఒక అబద్ధం ఆడితే ఒక్కసారికి పనిచేస్తుంది కావచ్చు, ఇంకోసారికి పనిచేయదు. ఇవాళ కవితను అరెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. నువ్వు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసినావా? నువ్వేం చెప్పినావు? విద్యుత్ కొనుగోలు అంటే రేసు అదేంది, మన ఈ రేస్ కార్ లాంటివి, టెలిఫోన్ ట్యాపింగ్ అంటివి. సిగ్గుందా మీకు? అందరు ఫోన్లో ట్యాపింగ్ చేసిందని చెప్పిన తర్వాత ఇంతవరకు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, ఒక కేసు కూడా ఫైల్ చేయలేదు. నువ్వు ఇవాళ బీజేపీ గురించి మాట్లాడే ఇది మీకు నైతిక హక్కు ఉన్నదని నేను అడుగుతున్నా. కాబట్టి ముమ్మాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ను
తెలంగాణ ప్రజలు చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు. ఈ రెండు ఫెయిల్ అయిపోయినాయి. నెక్స్ట్ బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే బీజేపీ ఉధృతంగా ఇవాళ ప్రజా సమస్యలు తీసుకొని ముందుకు పోతుంది. ఈ మీటింగ్ కేవలం ప్రారంభం మాత్రమే. నరేంద్ర మోడీ గారు వచ్చే యొక్క పబ్లిక్ మీటింగ్ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపైన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ ఇంకా అవినీతి దీంట్లోనే కూరుకొని ఉన్నది. ఆమె మేము అడిగే వాటికి కాదు, వాళ్ళ కవిత అడిగే వాటికి చెప్తే చాలు వాళ్ళు సమాధానాలు, వాళ్ళు చేసిన అవినీతి ఇది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇంతకుముందు ఒక కుటుంబం దోసుకునేది. ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రులు గుంపులుగా దోసుకుంటున్నారు, గుంపులు కట్టి దోస్తున్నారు. కాబట్టి ఈ రెండింటిని ఆల్టర్నేటివ్ ఇవాళ భారతీయ జనతా పార్టీ. అందుకోసం ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ఈ మహేశ్వర నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది టార్గెట్ అది రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు తరలి రావడం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.